మన విద్యార్థులు డాక్టర్ మన బాలమ్మ విద్వాన గురువు గారు అనేక కలిసి బిడ్డ రామాయణ పార్టీ గారి కలిసి మన మాత స్వరూపానికి పూలవాలు వేసుకుంటున్నారు. అన్నమయ్య బిడ్డ గౌరవాన్ని తీసుకున్నాం. స్వాగతం సత్యమునందు పూజింప గణ స్వాగతం 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 ఆత్మదేవుని పూజింప స్వాగతం స్వాగతం దేవుని క్షమ స్వాగతం 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 ఆత్మదేవుని పూజింప స్వాగతం స్వాగతం దేవుని క్షమ స్వాగతం మంగళకరమగు స్వరములతో సుమధుర గీతపు నాట్యముతో మంగళకరము స్వరములతో సుమధుర గీతపు నాట్యముతో హృదయము తెరిచి సత్యమునందు దేవుని పూజింప స్వాగతం స్వాగతం ఆత్మదేవుని పూజింప స్వాగతం స్వాగతం దేవుని క్షమ స్వాగతం. నిర్మించుకున్నటువంటి లూతు మాత దేవాలయాన్ని ఇప్పుడు మన నేత్రాలు ఆశీర్వాదంతో దీవెనతో ప్రతిష్ఠిస్తున్నారు. సర్వశక్తి గల సర్వేశ్వరుని శాంతి సమాధానములు వారి సత్యసభలో మీ అందరితో ఉండును గాక. క్రీస్తునందు ప్రియులకు సోదర సోదరి మనలారా, ఈ దినము శుభదినము. ఏలైన లూతు మాత పేరు నిర్మించిన ఈ దేవాలయం మరి 40 సంవత్సరాల తర్వాత పునరుద్ధరించుకొని మరణ దేవునికి అంకితం చేయడికే మనం ఇక్కడ చేరి ఉన్నాం. దేవుని శక్తితో ప్రసాదములతో మనలను జీవజలధారలతో దీవించమని ఈ ఆలయమును పవిత్రపరచమని ప్రార్థించుదాం. కృపగల తండ్రి అయిన దేవుడు ఈ ప్రార్థన మందిరమున వాసం చేసి తగించునుగాక. పవిత్రాత్మనుగ్రహం వారి ప్రత్యక్షం ఆలయమైన మనందరినీ పరిశుద్ధపరచునుగాక. ప్రార్థించుదము. ఏలిన వార మీ సహకారంతో ఈ ఆలయం పునరుద్ధరించు భాగ్యం మాకు లభించినది. దీనిని ఆశీర్వదించండి. మీ వాక్కును ఆలకించుటకు, మీ దేవుడైన మానవులు కొనియాడుటకు విశ్వాసంతో ఇచ్చటి సమావేశమైన వారెల్లరూ నా నామమున సమావేశమైన వారి మధ్య నేనుందని వాగ్దానం చేసిన క్రీస్తునాథుని ప్రత్యక్షతను అనుభవించు భాగ్యం దయచేయమని మీతో కలిసి పవిత్రాత్మతో సహా ఇక యుగములు జీవించుతూ పాలించి మీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. పరలోక జపము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందున నెరవేరునుగాక. నానాటికి కావలసిన ఆహారము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పులను మేము మన్నించినట్లు మా అప్పులను మేము మన్నించండి. మమ్మల్ని శోధనయందు ప్రవేశపెట్టక కీడులో నుండి
కొరింథీ రాసిన మొదటి లేఖ 10వ అధ్యాయము పవిత్ర వాక్యములు 14 నుండి 22 వరకు. ఏలైనా నేను మీకు అందించిన ఉపదేశమును నేను ప్రభువు నుండి పొందితిని. తాను అప్పగింపబడిన రాత్రి ప్రభు రొట్టెని తీసుకొని దేవుని కృతజ్ఞతలు అర్పించి దాన్ని త్రుంచి, ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరము, నా జ్ఞాపకార్థంగా ఇప్పుడు చేయుడు అని పలికెను. అదే విధముగా భోజనం తర్వాత పాత్రను తీసుకొని, ఈ పాత్ర నా రక్తం ద్వారా కలిగిన దేవుని నూతన నిబంధన, దీన్ని మీరు త్రాగినప్పుడల్లా నా జ్ఞాపకార్థంగా అప్పుడు చేయుడు అని పలికెను. కనుక ఈ రొట్టెని తిన్నప్పుడల్లా, ఈ పాత్రను త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు మీరు ఆయన మరణమును ప్రకటిస్తున్నారు. ప్రభు వాక్కు. ప్రియులారా, పూజలను అర్పించుటకు, ప్రార్థన చేయుటకు, దేవుని వాళ్ళు అర్పించుటకు, దేవుని వాక్కు వినుటకు ఈ దేవాలయం మనకు సహాయపడిన దాక ఈ దేవాలయం మనకు దేవునికి మధ్య గల ఒక వంతెన లాంటిది. మన ప్రార్థనలు దేవుని చేరుటకు, దేవుని ఆశీర్వాదములు మనకు లభించుటకు లూర్దు మాత పేర మన విశ్వాసం లోపించినప్పుడు మరియ మాత విశ్వాసం మనకు తోడై ఆ తల్లి నిష్కలంక మాత వరకు ప్రసాదములు మనకందరికి దొరికినట్లు దేవుడు దీవించమని ప్రార్థించుదాం. సర్వశక్తుల సర్వేశ్వర, మీరు మాకు ఈ దేవాలయము 40 ఏళ్ల క్రితం ఇచ్చి మరలా ఈనాడు పునరుద్ధరించుకుని భాగ్యం దయచేసినందుకు మీకు అర్పించుతున్నాం. మరి ఒకసారి మీకు అంకితం చేస్తూ పరిశుద్ధాత్మ ప్రసాదములు దీన్ని నింపుమని, సైతాన శక్తులను పాల్గొనమని, మేము శోధనలు జయించి ప్రార్థనలు రెండు మనసుతో హృదయంతో ప్రార్థించినట్టు మమ్మల్ని ఆశ్రయించు. ఈ దేవాలయం నిర్మించడమే మా విచారణను, మా సంఘంని ఒక దేవాలయంగా రూపొందించమని క్రీస్తు ప్రభు నామమున వేడుకొంటున్నాము. ప్రభు మీతో ఉండను గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ ఈ కారుణ్య జూబిలీ సంవత్సరములో లూర్దు మాత దేవాలయమును ఆశీర్వదించి తన వరములతో నింపుదురు గాక. ఆమేన్. ఇప్పుడు మన నేత్రాలను విలువగా చేసి మన సాంప్రదాయంలో ఏ కార్యక్రమం చేసినా కొబ్బరికాయ కొట్టబట్టి పవిత్ర జలముతో ఆశీర్వాదం పొందుతాం. కనుక మొట్టమొదటి కొబ్బరికాయను మా పూజ్యులు మారినటువంటి డాక్టర్ ఉడుమల బాలా బిషప్ గారిని కొట్టవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. తర్వాత విచారణలు రెడ్డి గారిని కూడా కొబ్బరికాయ కొట్టవలసిందిగా కోరుతున్నాం. గ్రామం ముద్దు పెట్టేటువంటి బాపాని బాబరెడ్డి గారిని కూడా కొబ్బరికాయ కొట్టవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంకొక ముద్దు బిడ్డ పెండారెడ్డి జయపారెడ్డి గారిని కూడా పెండారెడ్డి జయపారెడ్డి గారిని కూడా కొబ్బరికాయ కొట్టవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇక మనం ఎత్తరాసినటువంటి మరొక ముద్దు బిడ్డ గోపు సురేష్ రెడ్డి గారిని కూడా కొబ్బరికాయ కొట్టవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. సిస్టర్ అరుణ గారిని కూడా వచ్చి కొబ్బరికాయ కొట్టవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ అరుణ. అదేవిధంగా గోపు భాస్కర్ రెడ్డిని కూడా ముందుకు వచ్చి కొబ్బరికాయ కొట్టవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. వెంకటరెడ్డి నారెడ్డి గారిని కూడా వచ్చి కొబ్బరికాయ కొట్టవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం.
స్వాగతం స్వాగతం ఆత్మలు దేవుని పూజింప స్వాగతం స్వాగతం దేవుని జనమ స్వాగతం 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 ఆత్మలు దేవుని పూజింప స్వాగతం స్వాగతం దేవుని జనమ స్వాగతం. అందరు కూడా లోపల రండి. లోపల స్థలం ఉంది. పునరుద్ధరించబడినటువంటి దేవాలయంలో మరొకసారి పూజా బలిని ప్రథమంగా అర్పించుకొని మరియమాత ద్వారా అపారమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందడానికి ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా మౌనంగా ఉండండి. ఇప్పుడు నూతనంగా నిర్మించినటువంటి పూజా బలిపీఠాన్ని మేత్రాన్లు ఆశీర్వదిస్తారు. సహోదరి సహోదరులారా, ఈ బలిపీఠమును ఆశీర్వదించుటకు మనమందరము అపరిమిత ఆనందముతో ప్రార్థించుతున్నాము. ఈ బలిపీఠంపై అర్పించు శ్రీ సభ ప్రేమ కానుకను దయతో వీక్షించి తన ప్రజలను ఎనలేని బహుమతంగా స్వీకరించినట్లు ప్రార్థించుదాము. మా దేవుడైన ఓ సర్వేశ్వర, మీరు ఆశీర్వదింపబడిన వారు సర్వమానవాళి విముక్తి నిమిత్తము శిలువ పీఠంపై అర్పింపబడిన బలిని మోదముతో స్వీకరించితిరి. ఆ బలి జ్ఞాపకార్థమును వినూత్నపరచుటకై మీరిప్పుడు పితృవాత్సల్యముతో మీ సింగారం గ్రామ ప్రజలను వారి బలిపీఠం చెంతకు ఆహ్వానించుచున్నారు. మీ పరమ రహస్యములను కొనియాడుటకై కట్టబడిన ఈ పూజా బలిపీఠము మా కృతజ్ఞతా వందనములకు కేంద్రముగా నుండునుగాక. ఈ పీఠము ప్రాణముసుగా అప్పుము యొక్కయు మమ్మల్ని ఐక్యము చేయి పాత్రము యొక్కయు పూజపీఠంగా నుండునుగాక. నిత్యరక్షణ యొక్క జీవజలములు ఊటగా ఇది వెలయగాక. రాయి అయిన క్రీస్తును చేరి వారితో పరిశుద్ధాలయముగా వృద్ధి చెందుతాముగాక. ఇచ్చటనే మా పవిత్ర జీవితములు మీ మహిమాయుత గౌరవమునకు ఆమోగ్యయోగ్యనుగా ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ ఈ బలిపీఠమును ఆశీర్వదించి మన పూజా ప్రార్థనలు కైకుందురుగాక. ఇప్పుడు మన మేత్రాన్లు నూతనంగా ఏర్పాటు చేయనటువంటి దైవాక్కు పీఠాన్ని ఆశీర్వదిస్తారు. ఓ దేవా, మీరు మమ్మల్ని అంధకారము నుండి అతిశయమైన ప్రకాశంలోనికి పిలిచితిరి. మా జీవితాంతం మేము మీకు కృతజ్ఞతలు చెల్లించ రుణపడి ఉన్నాము. మీ మధుర వాక్కును మా ఆత్మల ఆకలిని తీర్చుకొనొచ్చు ఉన్నాము. ఈ దేవాలయంలో మేము సమావేశమైనప్పుడల్లా మీ ఆశ్చర్య క్రియలు దైవ వాక్కులు స్మరణకు తేయబడుచున్నది. ఈ దేవాలయంలో ప్రార్థింపు వచ్చినప్పుడల్లా మీ దివ్యస్థుతిని స్వరమును ఆలకించి పవిత్రాత్మ ప్రేరణతో మేమందరము మీ మృదు మధుర వాక్కును ఆలకించు వారమే కాక పాటించు వారం కూడా చేయమని ప్రతిమాలుచున్నాము. ఈ దివ్యవాక్కు పీఠం నుండి సత్యస్వార్థను చాటు విశ్వాసం వారందరూ మేము నిత్యజీవంలో చేరే వరకు క్రీస్తు బలిని విశ్వాసముతో ఆచరించి మార్గములు నడుచుటకు మాకు తోడ్పడును గాక. మేము మీ సజీవ వాక్యం ప్రకటించుటకు, ఆలకించుటకు, ప్రబోధించుటకు ఉపకరించు ఈ వాక్కు పీఠమును ఆశీర్వదించండి. ఇది మాకు జీవం యొక్క వృక్షముగాను జ్ఞాన సంబోధన ఉండును గాక. మన ఆదరణ క్రీస్తు ద్వారా మన
పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. పూజ్యులైన విచారణ స్వామికి, గ్రామ పెద్దలకు, పూజ్యనీయ గురువరేణులందరికీ, ముఖ్యంగా ఈ గ్రామము నుండి గురువులైన వారికి, వందనీయ కన్యా స్త్రీలకు, విశ్వాసులందరికీ, ప్రియాతి ప్రియమైన స్త్రీ పురుషులందరికీ, బాలబాలికలకు, యువతి యువకులకు ఈరోజు మన దేవాలయాన్ని మరోసారి పునరుద్ధరించుకొని క్రొత్తగా చేసుకొని రూబీ జూబిలీ 40 సంవత్సరాలకు కొనియాడే పండగను రూబీ జూబిలీ అంటాము. 25కేమో వెండి జూబిలీ అంటాము, 50కి బంగారు జూబిలీ అంటాము. ఈ రెండింటి మధ్యలో వచ్చేది 40 సంవత్సరాల టైంలో ఈరోజు. అందుకే గొప్ప పండుగ కనుక మనమందరం దేవుని స్తుతించుదాము. ఈ దేవాలయాన్ని ఎంతో సుందరముగా బాగా పునరుద్ధరించారు, పునర్నిర్మించారు. కాబట్టి మిమ్మల్ని అందరినీ, విచారణ స్వామిని మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. ఎంతో కష్టపడ్డారు, ఎంతో ఖర్చు పెట్టారు కనుక దానికి తగ్గ పూజా బలులు మనం అర్పించాలి. కనుక ఈ ఉద్దేశాలు నెరవేరేటట్టుగా, పరిశుద్ధాత్మవరాలు నింపబడేటట్టు, గుడికి వచ్చిన వాళ్ళు తిరిగి ఎవరు కూడా దేవుని దగ్గర నుంచి ఏదో పొందకుండా పోరాదు. మన హృదయంలో దేవుని ఆశీర్వాదాలు నింపబడిపోయేటట్టుగా ఈ దేవాలయము మనకి పై ఆనందాన్ని ఇచ్చేది కాకుండా ఆత్మానందాన్ని, శరీర స్వస్థతను, ఆయురారోగ్యములను, ఇంకా మన పొలాలు పంటలు పండటానికి, మన పిల్లలు బాగా చదువుకోవటానికి, పెద్దవారందరూ ఆయురారోగ్యములతో నింపబడటానికి ఇవన్నీ కూడా నిజంగా దొరుకుతాయి. నిజముగా ఈ దేవాలయంలో వాసం చేస్తాడని నమ్మి మనమందరము ఈ పండుగ ఆనందం, ఈరోజు గ్రామ పండుగ కూడా లూర్దు మాత అంకితము చేయబడ్డ ఈ దేవాలయము, ఏ ఇల్లు కూడా అమ్మ లేకుండా ఉంటే ఆ ఇల్లు సరిగ్గా నడవదు. కనుక మన విచారణకు అమ్మగా లూర్దు మాతను దేవుడు ఇచ్చినాడు. ఈ ఆనందముతో మనమందరం ఇప్పుడు గ్లోరియా పాట సంతోషముతో ఆనందముతో పాడుతూ దేవుని స్తుతించుదాము. Gloria, 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 Gloria. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి. గ్లోరియా గ్లోరియా Gloria, 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 Gloria. ప్రభువైన సర్వేశ్వరా, పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, నిన్ను పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించి కీర్తించుచున్నాము. నీ వైభవమునకై వందనములర్పించెదం. మహోన్నతమున సర్వేశ్వరునికి
సర్వేశ్వరునికి మహిమా భూలోకమున మంచి మనసు గలవారికి శాంతి 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 గ్లోరియా 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 జనితైక పుత్రుడా ప్రభువైన యేసుక్రీస్తువా సర్వేశ్వరునికి ప్రియమైన గొర్రె పిల్ల మేము పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించి కీర్తించుచున్నాము పితకుడి ప్రక్కన కూర్చున్న ప్రభువా మాకు దయచూపుము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి 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 గ్లోరియా 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 నీవు మాత్రమే మహోన్నతుడవు యేసుక్రీస్తువా పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా ఆమేన్ 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 ప్రార్థించుదము. దయామయుడవైన ఓ సర్వేశ్వర, మా గ్రామ లూర్దు మాత దేవాలయమును పునరుద్ధరించుకుని నేడు మరి ఒకసారి మీకు అంకితము చేయుచున్నాము. మా ప్రతి కుటుంబమును మా సంఘమును విచారణ నీకు అర్పించుచు నిష్కలంక మాత అయిన లూర్దు మాతను స్మరించుకొనుచున్న మేము ఆ తల్లి విజ్ఞాపన ప్రార్థన సహాయమున మా దోషములను బలహీనతలను అధిగమించుదుముగాక. తుదకు మేమే మీకు ఒక మందిరముగా ప్రార్థనాలయముగా రూపొందించినట్లను గ్రహింపుడు. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము యెషయా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు. యూదా యెరూషలేములను గూర్చి ఆమోసు కుమారుడు యెషయా సూచించిన దర్శనమిది. రానున్న దినములలో ప్రభువు సంబంధమున్న పర్వతము అన్నింటిలోనూ ప్రధానమైనదగును. కొన్నింటిలోనూ ఎత్తైనదగును. సకల జాతులను ప్రవాహము వలె దాని చెంతకు పత్తును. అనేక మంది ప్రజలు వచ్చినట్లు చెప్పుదురు. మనము ప్రభు పర్వతమునకు పోవుదము, యాకోబు దేవుని దేవాలయమునకు
మనకు బోధించును. మనము అతని త్రోవలలో నడుచుదము. ధర్మశాస్త్రము సీమోను నుంచి వచ్చును. ప్రభువు వాక్కు యెరూషలేము నుండి బయలువెడలును. అతడు జాతుల తగువును పరిచయమందును. అనేక ప్రజలకు తీర్పు చెప్పినట్లు వారు తమ కత్తులను కర్రులుగా సాగగొట్టుకొందురు. తమ ఈటెలను కొడవళ్ళుగా మలుచుకొందురు. ఒక జాతి మరి ఒక జాతి మీద కత్తి దూయదు. ప్రజలు యుద్ధమునకు శిక్షమును పొందుదురు. యాకోబు వంశజులారా రండు, మనము ప్రభు దయచేయు వెలుగులో నడుచుదము. ఇది ఏలిన వారి వాక్కు. సంగీత స్వరములతో ప్రభుని స్తుతించు మనసారా. సంగీత స్వరములతో ప్రభుని స్తుతించు మనసారా. సంతసముతో సన్నుతించుము ఆయన ప్రేమను. మంచి మనసుతో ఆచరింతుము ఆయన మాటను. సంతసముతో సన్నుతించుము ఆయన ప్రేమను. మంచి మనసుతో ఆచరింతుము ఆయన మాటను. సంగీత స్వరములతో ప్రభుని స్తుతించు మనసారా. సంగీత స్వరములతో ప్రభుని స్తుతించు మనసారా. కలకాలము నిలుచును ప్రభుని కృపా. చిరకాలము సాగును ప్రభుని కరుణ. కలకాలము నిలుచును ప్రభుని కృపా. చిరకాలము సాగును ప్రభుని కరుణ. వేదనలో శోధనలో వేదనలో శోధనలో ఆలకించును నీ మొరను. ఆలకించును నీ మొరను. సంతసముతో సన్నుతించుము ఆయన ప్రేమను. మంచి మనసుతో ఆచరింతుము ఆయన మాటను. సంతసముతో సన్నుతించుము ఆయన ప్రేమను. మంచి మనసుతో ఆచరింతుము ఆయన మాటను. రెండవ పఠనము పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 15వ వచనం నుండి 21వ వచనం వరకు. దివ్యందలి భువియందలి ప్రతి కుటుంబము తన నిజమైన నామమును ఆ తండ్రి నుండియే పొందుచున్నది. మీరు అంతరంగిక స్థిరత్వమును పొందుటకై ఆయన మహిమైశ్వర్యము నుండి మీకు ఆయన ఆత్మ ద్వారా శక్తిని ప్రసాదించమని దేవుని అర్థించుచున్నాను. విశ్వాసము వలన క్రీస్తు మీ హృదయంలో యందు నివాసం ఏర్పరచుకొనుగాక అనియు ప్రార్థించుచున్నాను.
మీరు ప్రేమలో పాతుకొని పోయి వేళ్ళుకొని పోయి దైవ ప్రజలందరితో సహా క్రీస్తు ప్రేమ ఎంత విశాలమో, ఎంత దీర్ఘమో, ఎంత ఉన్నతమో, ఎంత గాఢమో గ్రహింపగల శక్తి కల వారు కావాలనని దేవునికి నా విన్నపము. దేవుని ప్రేమను సంపూర్ణముగా ఎగురుటకు సాధనకు ఆయనను మీ గ్రహణ శక్తిని మించి క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకొని దేవుని పరిపూర్ణత్వముతో సంపూర్ణముగా నింపబడుదురుగాక. మన యందు పనిచేయు శక్తి ద్వారా మనము కోరిన దానికంటేను ఊహించిన దానికంటేను ఎన్నియో రెట్లు అధికంగా నేర్పగల ఆ దేవునకు దైవ సంగమునకు నందును క్రీస్తు యేసు నందును తరతరముగా మహిమ కలుగునుగాక. ఆమెన్. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు ఆమెకు స్తుతి కలుగునుగాక. నీ వాక్యమనినా నాకెంతో ప్రీతికరము, నీ వామమనినా నాలోన మెదిలే సుస్వరము. నీ వాక్యమనినా నాకెంతో ప్రీతికరము, నీ నామమనినా నాలోన మెదిలే సుస్వరము. నా దృష్టికి నీ వాక్యము సంతోషమునిచ్చును, నా త్రోవకు నీ వాక్యము వెలుగును చూపించును. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ వాక్యమనినా నాకెంతో ప్రీతికరము, నీ నామమనినా నాలోన మెదిలే సుస్వరము. నిర్మల హృదయముతో నీ వాక్యమును నేర్చుకొందును, హృదయ ఫలకముపై నీ నామమును రాసుకొందును. రేయి పగలు ధ్యానింతును, అద్భుత విషయములు గ్రహింతును. నీ జ్ఞానమును పొంది జీవింతును, నీ ఆజ్ఞలను పాటింతును. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ వాక్యమనినా నాకెంతో ప్రీతికరము, నీ నామమనినా నాలోన మెదిలే సుస్వరము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక.
లూకా శుభవార్త 1వ అధ్యాయము 39వ వచనం నుంచి 45వ వచనం వరకు. ఆ రోజులలో మరియమ్మ యూదా సీమలో పర్వత ప్రాంతంన గల ఒక పట్టణంనకు త్వరితంగా ప్రయాణమైపోయాను. ఆమె జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతమ్మకు 100వ వచనంలో పలికెను. ఆ శుభవచనంలో ఎలిజబెతమ్మ చెవిని పడగనే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలాయను. పిమ్మట ఎలిజబెతమ్మ ఎలుగెత్తి ఇట్లనెను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను? నీ 100వ వచనములు నా చెవిని సోకగానే నా గర్భమందలి శిశువు ఆనందంచే గంతులు వేసెను. ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవెంత ధన్యురాలవు అని పలికెను. ఇది క్రీస్తు శుభవార్త. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. మనము ప్రభు పర్వతమునకు పోవుదము, యాకోబు దేవుని దేవాలయమునకు పోవుదము. అతడు తన మార్గములను మనకు బోధించును, మనం అతని త్రోవలలో నడచెదము. యోషియా గ్రంథము 2వ అధ్యాయము. ఈరోజు మనం విన్న మొదటి పాఠములోని 3వ వచనము. క్రీస్తునాథుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈనాడు దేవాలయాన్ని పునరుద్ధరించుకొని మరల అంకితం చేసే రోజు. పాత నిబంధనలో అప్పుడు దేవాలయాలు ఇంకా లేవు. దేవుని ఆత్మలో సత్యములు ఇట్లా ఆకాశం కింద ఎక్కడ ప్రజలు గుమికూడతారో అదే దేవాలయము. కానీ రానున్న కాలములలో మీరు దేవాలయం నిర్మించుకొని దానిలో ప్రార్థనలు చేయుదురని అనేక మంది ప్రవక్తల ద్వారా, ముఖ్యముగా యెషయా ప్రవక్త ద్వారా బోధించి ఉన్నాడు. ప్రజలందరూ కూడా దేవాలయమునకు పోవుదురు, యాకోబు దేవాలయమునకు. అక్కడ ఏం జరుగుద్ది? దేవుడు తన మార్గములను బోధించును. క్రీస్తునాథుని యందు ప్రియులారా, దేవాలయము మొట్టమొదటిగా మనకు దేవుని మార్గములను బోధించును. ఇక్కడికి వచ్చినప్పుడు దేవుని వాక్కును వినే బల్ల పీఠం ఉంది ఇక్కడ. దాని నుంచి వింటాము, దేవుని చిత్తాన్ని తెలుసుకుంటాము. దాని తర్వాత మనం అతని త్రోవలలో నడిచెదము. అది దాన్ని విన్న ప్రకారము మనము మన జీవితంలో, మన ఇంటి దగ్గర, మన పొలములో మనం ప్రయాణం చేయనప్పుడు ఇక మనం ఏ పని చేసినా ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చటము. ఈ విధముగా అన్ని మతాలలో దేవాలయాలు ఉన్నాయి. అన్ని మతాలలో కొంతమంది పిశాచికి ఆరాధిస్తున్నారు, వాళ్ళు కూడా కడుతున్నారు దేవాలయాలు, మనల్ని అనుకరిస్తూ అంత కాపీ చేస్తూ. కానీ పిశాచి శక్తిని వాడుకోవటం. దేవుని విశ్వసించని వాళ్ళు కూడా ఈ మధ్యలో దేవాలయాలు కడుతున్నారు. సినిమా స్టార్స్ కోసం దేవాలయాలు కడుతున్నారు కొంతమంది. పిచ్చి ముదిరితే మనిషినే దేవునిగా చేస్తూ, తెలివి ఎక్కువతే కూడా దేవుని మర్చిపోవటం జరుగుతుంది. కనుక ఈ దేవాలయం యొక్క ఉద్దేశము మనకు నిజ దేవుని గురించి తెలియపరచుటకు, ఆయన వాక్కును, ఆయన చిత్తాన్ని. ముఖ్యంగా ఈనాడు కాలం మారింది. ఎంతగా మారిందో మనకు తెలుసు. మనుషుల మనస్సులు మారుతున్నాయి. కనుక దేవుని వాక్కును కూడా పక్కన పెడుతున్నారు. తమ వాక్కుని, తమ తెలివినే దేవుని వాక్కుగా వాడుకుంటున్నారు. కనుక దేవుని వాక్కు నిత్యకాలం ఉండేది, అది మనకు తెలియపరిచేది ఈ దేవాలయానికి ప్రార్థనకి వచ్చినప్పుడు. ఈ విధంగా పాత నిబంధనలో దేవుని ఆలయం యొక్క
ఉద్దేశము మనకు తెలియపరచబడుతుంది. ఇక క్రీస్తు నూతన నిబంధనలో ఏమన్నాడు? నా ఆలయము ప్రార్థనాలయము. ఎవరికి? సింగారపు వాళ్ళకి. సకల జాతి జనులకు ప్రార్థనాలయము. కాబట్టి ఇది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాదు, సకల జాతి జనులకు. ఇప్పుడు మీరు ఈ గ్రామస్తులు వస్తున్నారు, ఒకనాటికి లోకాంత్యం వరకు సకల జాతి జనులకు ఎక్కడెక్కడ దేవాలయం ఉందో ఈ దేవాలయం కూడా మీకు ప్రార్థనాలయముగా మారి సకల జాతి జనులకు, కులము, జాతి, మతము, భాష భేదము లేకుండా మనమందరము కూడా ఒకే దేవుని బిడ్డలుగా, ఒకే దేవుని ఆరాధించేవారిగా. కనుక మీ దేవాలయం ద్వారా, మీ ద్వారా ఈ ప్రాంతంలో ఎక్కువ మంది ఇంకా దేవుని తెలుసుకోవాలి. చాలామందరము గత ఎన్ని సంవత్సరాలుగా మీరు ఈ గ్రామం ఏర్పడి ఎన్ని సంవత్సరాలైంది? 60, 70, 80, 100 అయిందా? 93 సంవత్సరాలు. ఇంకా 7 రన్స్ కొడితే సెంచరీ అవుతుంది. కనుక గట్టి విశ్వాసం ఉండాలి. కానీ చాలామంది 90 నుంచి 100 లోపుని అవుట్ అయిపోతారు క్రికెట్ ఆటలో. కానీ మన విశ్వాస బాటలో మన పాటలో మనము 100 కాదు 200, 300, 1000 సంవత్సరాలుగా ఈ సంఘం వర్ధిల్లాలని, దీని ద్వారా సకల జాతి జనులు ప్రార్థనాలయం కావాలి. ప్రార్థనలో దైవవాక్కు ఉంటుంది, పాట ఉంటుంది, మాట ఉంటుంది. ప్రార్థనలో శ్రేష్టమైన ప్రార్థన ఈ బలిపీఠం మీద జరిగే దివ్య పూజా బలి, దివ్య సంస్కారములు. కనుక ఈనాడు చాలా ఆశీర్వాదకరమైన రోజు. ఈరోజు పెద్ద పండగ, సంబరం చేసుకుని సందడి చేసుకునే పండగ మాత్రమే కాదు, ఆశీర్వాదకరమైన రోజు, అనుగ్రహాల సంవత్సరము, కారుణ్య జూబిలీ సంవత్సరం. విన్నారు కదా పేరు? ఈ సంవత్సరం ఏంటిది? కారుణ్య జూబిలీ. తర్వాత మీకు రూబీ జూబిలీ, 40 సంవత్సరాల జూబిలీ. రెండింతల పండగ ఆనందంగా ఈ పండగను కొనియాడుదాము. ముఖ్యంగా నా ప్రార్థనాలయమును మీరు, యేసు ప్రభు శాంతమూర్తి, ప్రశాంత వదనుడు, కోపం అసలే రాదు. కానీ ఒకసారి తీవ్రమైన కోపం, మామూలు కోపం కాదు. ఎప్పుడొచ్చింది? దేవుని ఆలయమును వ్యాపార నిలయంగా మార్చారు, దీన్ని మార్కెట్ చేశారు. దొంగల గుహగా అన్నాడు. మామూలు మార్కెట్ కాదు, న్యాయంగా మార్కెట్ కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు. కానీ ఇంకా అన్యాయక్రమాలు జరిగినప్పుడు యెరూషలేములో మహాదేవాలయం ఉంది. ఆ దేవాలయంలో మొట్టమొదట బయట మెట్ల కాడ అన్యులు జ్ఞానస్నానం పొందని వాళ్ళు మెట్ల కాడనే దానికి ముందే ఉండాలి. పీఠం మీద బలి అర్పించడానికి అప్పుడు యేసు ప్రభు బలి లేదు. పావురాళ్ళు 2 పావురాళ్ళైనా అర్పించవచ్చు పేదవారైతే, లేకపోతే గొర్రె పిల్లలు, ఎద్దులు, కోడెదూడలు ఇట్లు కూడా అర్పించవు. అవన్నీ కూడా అక్కడ అమ్ముతూ ఉన్నారు. బయట అక్కడ గేటు బయట అమ్మాలి. ఎందుకంటే దూరదేశాల నుంచి వచ్చే వాళ్ళందరూ ఒక్క యెరూషలేములోనే బలులు అర్పించవచ్చు. ఇంకా ఊరికి చిన్న సినగోగు, ప్రార్థనా మందిరం ఉండేది. అక్కడ ప్రార్థన చేసుకోవచ్చు, దైవవాక్యం వినవచ్చు, అంతేగాని బలులు అర్పించకూడదు. కనుక సంవత్సరానికి ఒక్కసారి అయినా యెరూషలేము వెళ్ళి బలులు అర్పించాలి. దేశ విదేశాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ వాళ్ళ డబ్బులు మార్చుకొని, ఇప్పుడు అమెరికా డబ్బులు, సింగపూర్ డబ్బులు ఏ విధంగా వేరు అవన్నీ కూడా అక్కడే మార్చుకోవాలి. ఈ దేశపు డబ్బులతో కొనాలి. కనుక అక్కడ చేయాల్సినవన్నీ గుడి సగం తలుపు దాకొచ్చారు, ముందు తర్వాత సగం దాకొచ్చారు. మొత్తం ఇక ప్రార్థనాలయాన్ని వ్యాపార నిలయంగా దొంగల గుహ చేశారని యేసు ప్రభు దేవాలయానికి చూసి చాలా కోపం తెచ్చుకొని వాళ్ళందరినీ చిందరవందర చేసి చంద్రకాల తీసుకొని వాళ్ళని తరిమి వేశాడని మనకి చెప్తుంది. అప్పుడు చెప్పారు. కనుక మన దేవాలయము కూడా ప్రార్థనాలయముగా, దేవుని నిలయముగా ఉండాలి. అది ఎట్లా ఉంటుంది? మంచిగా రంగులు వేసుకుని ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. పాత గుడి అయినప్పటికీ కొత్త గుడి కంటే బాగా కట్టినారు. అతుకులు గతుకులు క్రాక్లు ఏమి కనపడకుండా. అదేవిధంగా మనము కూడా, మన సంఘము, మన గ్రామము, విచారణ అంతా కూడా ఇలా సుందరంగా ఉన్నప్పుడు మనలో అతుకులు గతుకులు
మనలో విభేదాలు కొట్లాటలు లేనప్పుడే అది నిజమైన ప్రార్థనాలయం అవుతుంది. మొన్న ఒక బాబుని అడిగిన, మీ ఊర్లో గుడి ఉందా? గుడి అంటే ఏంటిది అంటాడు. గుడి అంటే వాడు ఇంగ్లీష్ చదువులు అనమాట. ఈ కాలం తెలుగు పూర్తిగా మర్చిపోతారు కదా. మీ అమ్మ ఉందా ఇంటికాడ? మా అమ్మ ఏంది అన్నాడు. మీ మమ్మీ రంట? మమ్మీ ఉన్నది. అట్లే మీ ఊర్లో చర్చి ఉందా? చర్చి ఉన్నది. చర్చి అనేది, దేవాలయం అనేది గ్రీకు పదం నుంచి ఎక్లేసియా అనే పదం నుంచి వస్తుంది. అంటే క్రైస్తవులు ఎక్కడ కూడి ప్రార్థన చేస్తారో అదే దేవాలయము. రాళ్ళు, చెక్కలు, ఇనుము, సిమెంటు దీంతో కట్టింది కాదు దేవాలయము. వాళ్ళందరూ ఇక్కడ వచ్చి చెట్టు కింద కూడి ప్రార్థన చేసేవారు ఇంతకుముందు దేవాలయాలు లేనప్పుడు. ఆది క్రైస్తవులు అపోస్తుల చర్యల్లో ఎక్కడ చేసుకునే వాళ్ళు పూజని? ఇండ్లల్లో, గుళ్ళు లేనప్పుడు. కనుక అదే దేవాలయం. ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు కూడి ప్రార్థన చేయదురు అక్కడ నేనుంటాను. అదే ఎక్లేసియా, ఇంగ్లీష్లో చర్చ్. కనుక ఇది రాళ్లతో కట్టింది కాదు. కానీ వాళ్ళు ఇట్లా సమావేశం కావటానికి, సజీవమైన దేవాలయం మీరు ఒక చోటికి రావటానికి ఇలాంటి భవనాలు కావాలి. అవి రాళ్ళు ఏ విధంగా చెక్కబడ్డాయో, రాళ్ళు దొరుకుతాయి, తెచ్చిన రాయటనే పెడితే కుదరదు. దాన్ని చెక్కాలి, కర్రను కొయ్యాలి. అదేవిధంగా మనమందరం కూడా సజీవ శిలలమైన రాళ్ళము, కొంతమంది చెక్కలము, కొంతమంది ద్వారము, కొంతమంది సిమెంటు, కొంతమంది అన్నీ కలిపితేనే కాంక్రీటు అవుతుంది. అదేవిధంగా మనందరి విశ్వాసము, ప్రేమ ఇవన్నీ కూడా కలిపితే నిజమైన సంఘం అవుతుంది. కనుక ఈ సింగారం గ్రామం కూడా అలాంటి మంచి దేవాలయం కలిగి ఉండటం మాత్రమే కాకుండా మనమందరము కూడా ఒక సజీవమైన దేవాలయము అవుటట్టుగా మనమందరము ప్రార్థించుకుంటూ ఈరోజు మరి ఒకసారి పునరంకితం చేస్తాం. ప్రభు, మీ మాట వింటాము, మీ మాట తెలుసుకుంటాము. ఈరోజు పేపర్లో చదివిన దేవుని గురించి తెలుసుకోవాలంటే చాలా కష్టం. 2వ పట్టణంలో విన్నాం, ఆయన ప్రేమ ఎంత గొప్పదో, ఎంత ఉన్నతమో, ఎంత విశాలమో, ఎంత పొడవో, ఎంత వెడల్పో మనం గ్రహించలేము. దేవుని ప్రేమ మనం ఊహించిన దానికంటే, మనం ఆలోచించిన దానికంటే ఎన్నో గొప్పగా, మనం ప్రార్థనలు అడిగిన దానికంటే, మనకు అవసరమైతే కనుక ఆయన మనం అడిగిన దానికంటే 100 రెట్లు ఎక్కువే ఇస్తాడు. మనకు అవసరం లేకపోతే నువ్వు 100 రోజులు ఉపవాస ప్రార్థనలు చేసినా అది దేవుడు వసగడు. ఈ విధంగా ఇలాంటి దైవ చిత్తాన్ని తెలుసుకోవాలి. పూల దండ ఉంటే దండలో ఉన్న దారం మనకు కనపడదు, కానీ పూలను గట్టిగా బంధించేది అదే. అదేవిధంగా దేవుని ప్రేమ దారము లాంటిది, మన జీవితానికి ఆధారము లాంటిది. పేపర్లో ఈరోజు చదవచ్చు మీరు, మనం ఒక్కరోజు పీల్చుకునే గాలి 3 సిలిండర్లు అవసరం అంట ఒక్కొక్కరికి. ఒక్కొక్కరం ప్రొద్దునుంచి కాదు, అసలు 24 గంటలు ఏది ఆగినా మన శ్వాస ఆగదు. ఒక్కొక్కరికి ఎన్ని సిలిండర్లు కావాలి? 3. ఒక్కొక్క సిలిండర్ 700 రూపాయలు. మనం ఇప్పుడు కొంటే హాస్పిటల్ కావాలంటే 700 వాళ్ళు కొనుక్కొచ్చి మనకి ప్రాణాపాయంలో ఉన్నప్పుడు, ఆపరేషన్ అప్పుడు ఆక్సిజన్ పెట్టేది. అంటే 700 × 3 2100. మనకి దేవుడిచ్చే గాలి ఖరీదే. సూర్యుని శక్తి, వెలుగు దానికంటే ఎక్కువే. ఇక నీరు, ఆ 2 మాత్రం ఫ్రీగా ఇస్తున్నాడు దేవుడు. అవి కూడా కొనుక్కోవాల్సి వస్తుందేమో. మన పిల్లలు పెద్ద అయ్యేసరికి ఇప్పుడు అంతా పొల్యూషన్, కలుషితమైపోతుంది. కనుక దేవుని ఇచ్చేవి మనం చాలా గ్రహించము. దేవుని గుడిలోకి వచ్చినప్పుడైనా మనం దాన్ని గ్రహించి, మనం విశ్వసించి ఇతరులకు కూడా చెప్పాలి, ఈ దేవాలయం మా దేవాలయము, మేము ప్రార్థన చేసుకుంటాము, మేము బాగుంటాము. అంతేకాకుండా అంతవరకు కాదు క్రైస్తవ జీవితం, ఇతరులకు ప్రకటించటము, ఇతరులతో విశ్వాసాన్ని పంచుకోవటము. కనుక ఈ విధముగా తర్వాత పోయిన వారం అంతా ఎండలు ఎంత మండిపోయినాయి అసలు. మళ్ళీ నిన్న మొన్నేమో మీకు అనుకోని గాలి, వాన, తుఫాను. ఈరోజు ఇప్పటికల్లా పూజ అయిపోవాలి, ఇంకా మనం సగంలోనే ఉన్నాము. కనుక అన్ని దేవుని చేతుల్లో ఉన్నాయి. దేవుడా ఇవి తీసివేయండి అని మనం ఎప్పుడు ప్రార్థన చేయకూడదు. ఎంతటి కఠిన కష్టాలైనా కానీ దేవుడా వాటిని మోసే శక్తి నాకు ఇవ్వమని అడగాలి. క్రీస్తు ప్రభు మన సిలువల్ని, మన బాధల్ని, దేవుని చిత్తాన్ని తీసివేయడానికి రాలేదు, కానీ
దాన్ని మోసే గట్టి భుజాలనివ్వండి, గట్టి మనస్సునివ్వండి, విశ్వాసాన్ని అని మన ఈ దేవాలయం ఈ విధంగా మనకి మన జీవితం మారే కొంది ముఖ్యంగా ఈ కాలంలో మనము ముందుకు సాగుతూ ఈ దేవాలయాన్ని మరి ఒకసారి దేవునికి అర్పించచ్చు. మరియే మాత, లూర్దు మాతకి అంకితము చేయబడిన దేవాలయం ఇది. మనిషి రోజుకి 15,000 మాటలు మాట్లాడతాడు. ప్రతి ఒక్కరం మనం ఎంత తక్కువ మాట్లాడేవాళ్ళు కానీ రోజుకి ఎన్ని మాటలు మాట్లాడతాం? 15,000. పిల్లలు ఉన్నారా? వాళ్ళు 20,000 అట్ట. పిల్లలైతే 20,000. యువకులు సెల్ ఫోన్లు ఉన్న వాళ్ళు ఉన్నారా? వాళ్ళు 30,000 మాట్లాడతారట సెల్ ఫోన్లు. ఇన్ని వేల మాటల్లో మనిషి మాట్లాడేది ఎక్కువగా 2 అక్షరాల పదము అమ్మ. అమ్మ అనే పదము మనిషి మొట్టమొదట ఏ భాషలోనైనా కానీ మాట్లాడేది ఏంటిది? నేర్చుకునే పదం అమ్మ. మనిషి మొట్టమొదటి గుర్తుపట్టేది అమ్మనే. చిన్న వయస్సులో, మాటలు రాని వయస్సులో కూడా అమ్మ కనపడితే మొట్టమొదట నవ్వేది, పసిపాప నవ్వేది అమ్మను చూసినప్పుడే. కనుక ఈ విధముగా మానవ జీవితంలో అమ్మకు ఇంత ప్రాముఖ్యమైన స్థానం ఉంది. ఒక అతను అమెరికా పోయి, ఇక నేను తెలుగు అసలే మాట్లాడను, మా ఊరంటే నాకు ఇష్టం లేదు, మా అమ్మ మా నాన్న అంటే మర్చిపోయినప్పుడే అని తెలుగు మాట 8 సంవత్సరాలు బాగానే ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉన్నాడట. తర్వాత ఒకరోజు ఇంత పెద్ద రాయి, 5 కిలోల రాయి కాళ్ళ మీద పడ్డదట. అప్పుడు అమ్మ అని ఏమని అరిసిండు? మా 8 ఏళ్ళు మాట్లాడిపోయినా ఆ గుండెల అడుగున లోతున దాక్కుని ఉన్న పదం అమ్మ. తర్వాతే నాన్న, అన్న, అక్క, తమ్ముడు అందరూ. కనుక ఈ విధముగా మన మత విశ్వాసములో, ఆధ్యాత్మిక జీవితంలో మరియే మాత నేర్పే విశ్వాసము, ప్రభువు పలికిన మాటలు నెరవేరునని నీవు ఎంత ధన్యురాలవు అని ఎలిజబెతము మరియమ్మ గాని మెచ్చుకుంటూ ప్రశంసిస్తూ పొగిడిన మాట. దేవుడు చెప్పిన మాట నువ్వు నిండుగా నమ్మగలిగావు. మనం నమ్ముతాం 10%, కొన్నిసార్లు 20%, కొన్నిసార్లు 50%. నాకైతే చేత కదా 100% ఎప్పుడు నమ్మటం. మాటల్లో సిద్ధాంతాల్లో నమ్మవచ్చు, కానీ జీవితంలో కనుక ఆమె మంగళవార్తను పొందిన వెంటనే, యేసు ప్రభు తన గర్భంలో జన్మిస్తాడని చెప్పిన వెంటనే త్వరగా పరిగెత్తి ఎలిజబెతమ్మ దగ్గరికి పోయింది క్రీస్తునాథుని యందు ప్రియులారా. కనుక ఆ లూర్దు మాత, లూర్దు నగరం ఏ దేశంలో ఉంది? ఫ్రాన్స్ దేశంలో. మీరు లూర్దు మాతను గురించిన దర్శనాలు మీరు చాలాసార్లు వినే ఉంటారు, అద్భుతాలు వినే ఉంటారు. విశ్వాసం ఉన్న వాడికి ఏ అద్భుతము అవసరము లేదు. బెర్నదేత్ మరియమ్మ గారు ఎవరికి కనపడ్డది? ఆ బాలిక పేరు బెర్నదేత్ అనే ఒక సినిమా తీసినారు. దాంట్లో మొదటి వాక్యం ఆ స్క్రీన్ మీద ఇట్లా ఫ్లాష్ వస్తూ ఉంటుంది. ఏంటిది అది? విశ్వాసమున్న వాడికి ఏ అద్భుతము అవసరము లేదు. విశ్వాసము లేని వాడికి ఎన్ని అద్భుతాలు చేసినా లాభం లేదు. ఆ విశ్వాసముతో బెర్నదేత్తు చిన్న పాప అడవిలోకి ఎందుకు పోయింది? కట్టెలు, వంట చేయటానికి. ఇప్పుడు అన్ని గ్యాస్లు అయ్యి కరెంట్లు వచ్చి, ఇంకా మనకు తెలుసు కొన్ని దేశాలకు పోతే వంట చెరుకు అంటే ఎందుకు కట్టెలు అన్నం వండటానికి అనే కాడికి వస్తుంది. కనుక మనకి ఇంకా తెలుసు, కొన్నిసార్లు వాడుతున్నాము. పాస్కా పండుగ అయింది, తీర్థాలు తీసుకుపోయి ఇంట్లో పెడతాము. బెర్నదేత్తకి మరియ మాత కనపడ్డప్పుడు దెయ్యము కావచ్చు, ఆమె కూడా నమ్మలే, భయపడ్డది. వెంటనే మరి జేబులో తీర్థాలు పెట్టుకొని పోయిందంటే ఒకవేళ భూతమైతే భయపడి మాయమైపోద్ది. ఆమె మీద చల్లింది మరియ మాత కనపడితే. అప్పుడు ఆమె నిజమైన దేవుని తల్లి, నిష్కలంక మాత అని మనకు తెలియపరచుకోవటానికి దర్శనమిస్తుంది. కనుక పిచాచి అయిపోతే భయపడి మాయమైపోయేదే. తీర్థాలలో అంత శక్తి ఉంది. నమ్ముతున్నారా?
గురువే కాదు, మీరు కూడా ఆ తీర్థాలు వెనకటి వాళ్ళు అమ్మమ్మలు నానమ్మలు ఎడ్లను ఆశీర్వదించే వాళ్ళు, పశువుల్ని లేకపోతే ఇంకా ఏమైనా భయాలు కలిగినప్పుడు. కనుక ఈ కాలంలో అంతా గురువులకే వదిలిపెడుతున్నారు. కనుక దాని శక్తి, సిలువలో శక్తి, సిలువ స్వరూపములో మరియు మాత స్వరూపములు ఈ విధంగా మనం గుర్తించాలి. మరియు మాత ఆ తీర్థాలు చల్లితే ఇంకా ఎక్కువగా ప్రకాశించింది. ఇంకా 100 వోల్ట్ బల్బుగా కనపడితే తీర్థాలు చల్లిన తర్వాత 1000 వోల్టేజ్ బల్బుగా కనపడింది. ఈ విధముగా బెర్నదెత్తుకు మరియు మాతకు గల సంబంధం నిష్కలంక మాత. మనకి ఇప్పటి వరకు తెలిసింది నిష్కలంక మాత మరియు మాతకున్న దేవమాత ప్రార్థనలో ఉన్న అన్ని బిరుదుల కంటే మొట్టమొదటిది నిష్కలంక మాత. జన్మ పాపము లేకుండా పుట్టిన స్త్రీ. మీరు, నేను అందరము, గురువులైన పాపుగారైనా మనమందరము జన్మ పాపముతో పుడుతున్నాము. కానీ మరియమాతకు దేవుడు ముందే ఆ అనుగ్రహాన్ని ఇచ్చారు, జన్మ పాపము లేకుండా. ఎందుకంటే దేవుని కుమారుని తన గర్భము దాల్చి కనబోతుంది కనుక ఈ సంవత్సరము కారుణ్య జూబిలీ. మరియమాత నిష్కలంక మాత కంటే ముందు కూడా కారుణ్య మాత అని మనం గ్రహించటానికి అవకాశం కలుగుతుంది. ఎట్లంటే దేవుని కరుణ చేత మరియమాత జన్మ పాపము లేకుండా ఉద్భవించింది. ఇంతకుముందు మరియమాతకి మార్నింగ్ స్టార్ అనే బిరుదు కూడా ఉండేది. దేవమాత ప్రార్థనలో ఉంది. ఏంటి తెలుగులో అది? మార్నింగ్ స్టార్, ఉదయకాల నక్షత్రము. సూర్యుడు ఉదయించక ముందు 4 గంటలప్పుడు ఉదయకాల నక్షత్రం వెలుగుతుంది. అట్లాగే యేసు ప్రభు పుట్టక ముందు మరియమాత పుట్టి ఉదయకాల నక్షత్రమే ప్రజలారా మేల్కొండి, సూర్యోదయం కాబోతుంది. సూర్యుడు ఉదయించిన తర్వాత కూడా నిద్రపోయే వాళ్ళు ఉంటే మన వాళ్ళు అంటారు అరిష్టం కలుగుతుంది, సూర్యుడు ఉదయించకముందే లేవాలని అమ్మలు నాన్నలు పిల్లల్ని లేపుతూ ఉంటారు. కనుక మరియమాత కూడా మనల్ని అందరినీ సూర్యోదయం కాబోతుంది, మన రక్షణ కాలం వస్తుంది, క్షమాయుగం ప్రారంభమవుతుంది, కరుణామయుడు వస్తున్నాడు అని మనకు ప్రకటించే ఆ తల్లి కారుణ్య మాత. ఎందుకంటే దేవుని కరుణచే, దేవుని దయచే, దేవుడు దయ లేకపోతే మరియమ్మ గారు కూడా మనవలే జన్మ పాపముతో పుట్టాల్సి ఉండేది. కనుక ఆ నిష్కలంక మాత అయిన వరము దేవుడు కారుణ్య ప్రేమ. బైబిల్ మొత్తము కూడా దేవుడి మొదటి పేరు ప్రేమామయుడు. గాడ్ ఈజ్ లవ్, లవ్ ఈజ్ గాడ్ అంటాం. అదేవిధంగా దేవుడే ప్రేమ, ప్రేమే దేవుడు. దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ ప్రేమ ఉంటుంది, ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. దేవుడి మొట్టమొదటి పేరు లవ్, ప్రేమ. అతని ఇంటి పేరు లేకపోతే రెండవ పేరు ఏంటిదని ఎవరైనా అడిగితే మనం చెప్పాలి దేవుడు కరుణామయుడు, దేవుడు దయామయుడు. అందుకే కరుణామయుడు సినిమా చూసే ఉంటారు చాలామంది. మీరు 30-40 ఏళ్ల క్రితం నుంచి బాగా ఆడుతుంది. మన దేశంలో హిందువులైనా ఎవరైనా ఆ సినిమాను చూడని వారు ఉండరు. ముఖ్యంగా మన దేశంలో కరుణకి, దయకు, కనికరానికి, క్షమకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. కనుక ఆ సినిమాను అందరు చూడగలిగినారు. యేసు ప్రభు కరుణామయుడుగా, రక్షకుడి కంటే, దైవ కుమారుడి కంటే, మరియ కుమారుడి కంటే ఎన్ని సినిమాలు తీసినా ఆ దయామయుడు, కరుణామయుడిని పేరు పెడితే దానికి ఎక్కువ ఆకర్షణ ఉంది. కనుక ఈ లూర్దు మాత దేవాలయము సందర్భమున దేవుడు ఆమెను నిష్కలంక మాతగా మనకిచ్చి ఉన్నాడు. తన పేరు తానే చెప్పుకుంది. అంతకు ముందు 4 సంవత్సరాల ముందు పరిశుద్ధ పాపు గారు ప్రకటించారు, మరియమాత జన్మ పాపము లేకుండా జన్మించిన దేవత, దేవునిచే ఎన్నుకొనబడిన ప్రత్యేకమైన స్త్రీ. చాలామంది నమ్మలే, చాలామంది ప్రశ్నించారు పాపు గారు దీన్ని ఎట్లా ప్రకటిస్తారు అని. చాలా వాదోపవాదాలు జరిగాయి. అందుకే మరియమాతే స్వయంగా కనపడి ఫ్రాన్స్ దేశపు లూర్దు అనే నగరములో కనపడి తన పేరు బెర్నదెత్తు పదే అడిగితే నేను నిష్కలంక స్త్రీని, ఐ ఆమ్ ద లేడీ వితౌట్ ఒరిజినల్ సిన్ అని చెప్పింది. ఈ విధంగా మనం ఈనాడు మరి ఒకసారి ఆ తల్లి హస్తాలచే ప్రభువుకు అర్పింపబడి
ఈ రోజుల్లో అంతా కలుషితం అయిపోతుంది. నీళ్లు కలుషితం అయిపోతున్నాయి, గాలి కలుషితం అయిపోతుంది, మనం తినే అన్నం, మనకు పుట్టే పిల్లలు కూడా ఈ కాలంలో జన్యు వ్యాధులచే పుడుతున్నారంట. మనమంతా ఈ మందులతోని పండిన పంటలు తింటున్నాం. మనకు కనపడే ఈ మురికి నీళ్ళు ఇవే కాదు, అన్నము, మనలో జీన్స్ కూడా, జన్యువులు కూడా, జన్మపాపం ఎట్లా ఆది తల్లిదండ్రుల నుంచి మనకు సోకిందో అదేవిధంగా ఈ విధంగా మనుషులు బలహీనం చేపుడుతున్నారు. అంతకంటే ఎక్కువ మనుషుల మనస్సులు శరీరం కాదు, మనస్సులు కలుషితమైపోతున్నాయి. ఆలోచనలు, తర్వాత అన్ని భేదాలు, విభేదాలు, కక్షలు, కాఠిన్యాలు, ఈ విధంగా మనస్సుల్లోనే కాలుష్యం వస్తుంది. మొదటి పట్టణంలో ఉన్నాము. వారి కత్తులను కర్రులుగా, నాగటి కర్రులుగా చేసుకుందరు. కత్తులతో పోట్లాడేవాళ్ళు దేవాలయానికి వచ్చి ప్రార్థన చేస్తే, దైవవాక్కు వింటే వాళ్ళ మధ్యలో ఉన్న పగ, ద్వేషానికి ఉపయోగపడే కత్తులు దేనిగా మారిపోతాయి? నాగలి కర్రులుగా, పంటలు పండించే కర్రులుగా వారు మార్చుకుంటారు. ఇంకొకటి, తమ ఈటలను, ఇతరులను పొడిచి చంపే ఈటలను కొడవళ్ళుగా మార్చుకుందరు. 4వ వచనము యోషియా ప్రవక్త 2వది. కనుక మనకి ఈ విధముగా ఈ దేవాలయము ప్రార్థన చేయడానికి మాత్రమే కాకుండా మన జీవితాలు మార్చడానికి, మారు మనసు పొందటానికి, మరియ మాత వలె గట్టిగా విశ్వాస స్త్రీగా, విశ్వాస పురుషునిగా మనం జీవించటానికి, అంతకంటే ఎక్కువ కారుణ్య మాతగా, మరియ మాత కారుణ్యాన్ని పొంది ఇంకా తను సంతోషపడి ఊరుకుండలే, ఆ కారుణ్యాన్ని మనకు అందజేస్తుంది. మనము కూడా దేవుని కరుణను పొంది ఆ కరుణను, దయను, కనికరాన్ని మనకు ఇతరులకు అందజేసేటట్టుగా ఈ దేవాలయము పునరుద్ధరము గావించిన దేవాలయం మనకందరికి ఉపయోగపడినట్లుగా ఈ గ్రామ పండుగ మరియ మాత మరి ఇంకొక సంవత్సరం మనం ముందుకు సాగిపోయేటట్టుగా, రేపటికి పిడుగులు పడ్డా, భూకంపాలు వచ్చినా, మన జీవితంలో సునామీలు వచ్చినా దేనికి కూడా మేము భయపడము. క్రీస్తు మనల్ని ఎఫెసీయులకు రాసిన లేఖలు 2వ పట్టణంలో విన్నాము. ఏది ఏమైనా ప్రపంచము తలకిందులైనా, హిమాలయ పర్వతాలు బద్దలైనా, ఆకాశం కింద పడినా, భూమి విచ్చుకొని పోయినా, పగిలిపోయినా, మేము క్రీస్తు విశ్వాసం నిలకడ ఉంటాం. తప్పకుండా అవన్నీ కూడా ఒకవేళ అవి జరిగినా అవి దేవుని చిత్త ప్రకారమే జరుగుతున్నవి కనుక మేము విశ్వాసంలో ఉండి దాని ద్వారా దేవుడు మాకు చేయదలిసిన మేలులను మేము గ్రహించి ఇతరులకు, అన్యులకు సాక్ష్యం ఇట్టేట్టుగా మేము ఈ దేవాలయంలో ప్రార్థనలు చేసి పూజాబలు అర్పించి మేము నిజమైన నిండైన క్రైస్తవులుగా జీవించదమని ప్రభువుకు వాగ్దానం చేయదుముగాక. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి ఎలాపితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారమునకు లోనే పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడి నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయడానికి వచ్చెను. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధమైన విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీర ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. నా ఆలయం సకల జాతి జనులకు ప్రార్థనాలయం అనబడునని క్రీస్తు మనకు బోధించి ఉన్నాడు. కనుక ఈ దేవాలయము అందరికి ప్రార్థనాలయంగా ఎప్పుడున్నట్లుగా, మనమే చివరికి దేవుని ఆలయముగా మారినట్లుగా మనమందరం ఇప్పుడు మనకు కావాల్సిన అవసరాల కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ దయగల హస్తాలకు మా తల్లి శ్రీసమును అర్పిస్తున్నాము. మీరు మా జీవిత పయనంలో తోడు నీడగా ఉండి నడిపించండి. మా రోజువారి జీవితంలో దినదినం విశ్వాసంలో అభివృద్ధి చెందుతూ ఉండేలా దీవించండి. శ్రీసభ అధిపతి అయిన పోపు గారిని, బిషప్స్ను, ప్రత్యేకంగా మా ఉడుమల బాల బిషప్ గారిని మరియు దైవ సేవకు అంకితమై మీ ప్రతిరూపంగా ఉన్న ఫాదర్స్ను మరియు సిస్టర్స్ను ఆశీర్వదించి కాపాడమని, మరియు వారికి అప్పగించిన మీ మందను విశ్వాసంలో, ప్రేమలో నడిపించేలా దీవించమని, మరియు విశ్వాసంలో నడుస్తున్న వారికి సహాయం చేయమని, సువార్త విలువలతో జీవించేలా ఆశీర్వదించమని,
ఆలకించుమా ప్రభువా మా ప్రార్థన ఆలకించుమా. కనికరం గల దేవా, మా గ్రామంలో చనిపోయిన వారి ఆత్మలను మీ దయగల హృదయానికి అర్పిస్తున్నాము. ఈ ప్రపంచంలో వారి జీవిత పయనంలో వారు చేసిన ప్రతి తప్పిదమును క్షమించి మీ దయగల రూపాన్ని ముఖాముఖిగా దర్శించుకునే భాగ్యాన్ని వారికి ప్రసాదించండి. తండ్రి దేవా, వారు మీ కుమారుని పునరుత్థానం విజయములో పాలు పంచుకునే వరమును దయచేయమని మరియు శాశ్వత ఆనందాన్ని ప్రసాదించి వారి ఆత్మలను మీ దివ్య వెలుగులోనికి నడిపించి వారు పునీతుల మధ్య ఉండి మీతో కలంతకాలము జీవించేలా చేయమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా మా ప్రార్థన ఆలకించుమా. దయా కనికరం గల దేవా, విసిగి వేసారిన ప్రతి కుటుంబాన్ని మీ పరిశుద్ధ పాదాలకు అర్పిస్తున్నాము. వారి హృదయాలలో మా ఆశను చిగురింపచేసి క్రొత్త జీవితాన్ని ప్రారంభించేలా చేయండి. విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ప్రేమగల తండ్రి, ఈ నలిగిన హృదయాలకు శక్తిని, ధైర్యాన్ని ఇచ్చి కొత్త శకాన్ని ప్రారంభించేలా చేయమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా మా ప్రార్థన ఆలకించుమా. ఈ లోకంలో సంపదలు కూడపెట్టుకొనవలదు, చిమ్మట పురుగులు త్రుప్పు వానిని తినివేయును. సంపదలను పరలోకమందు కూడపెట్టుకొనుడు అని చెప్పియున్నారు. అదేవిధంగా మా గ్రామ చర్చి అభివృద్ధి కార్యంలో ఎంతోమంది దయార్థ హృదయులు ముందుకు వచ్చి మేము సైతం అంటూ వారి సహాయ హస్తాన్ని అందించి ఉన్నారు. ఈ యొక్క దివ్య పూజ సమయాన మా చర్చి అభివృద్ధికి చేయూతనందించిన సహృదయులను, వారి కుటుంబాలను మరియు వారు తలపెట్టిన ప్రతి కార్యంలో తోడుగా ఉండి వారిని ఇంకా ప్రేరేపిస్తూ గ్రామ అభివృద్ధిలో పాలు పంచుకునేలా చేయమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా మా ప్రార్థన ఆలకించుమా. మేము స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు, నన్ను స్వీకరించువారు నన్ను పంపిన వానిని స్వీకరించుచున్నాడు అని పలికిన తండ్రి, ప్రపంచ నలుమూలలా చెదరియున్న నిరాశ్రయులను మీ మందలో చేర్చుకోమని దీనతతో అడుగుచున్నాము. మనుష్య కుమారుడు తప్పిపోయిన దానిని వెదకి రక్షించవచ్చి ఉన్నాడు. అదేవిధంగా వారి జీవితంలో జరిగిన నిరాశపూరిత సంఘటనలను దూరము చేసి మీరే నిజమైన జీవం గల తండ్రి అని తెలుసుకొని ధైర్యంగా జీవించే శక్తిని ప్రసాదించమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా మా ప్రార్థన ఆలకించుమా. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయి. మన సొంత అవసరాల కొరకు దేవుని ప్రార్థించుకుందాం. ఓ సర్వేశ్వర, ఈనాడు ఏక కుటుంబముగా విచారణగా దేవాలయాన్ని పునరంకితము చేస్తూ మేము చేస్తున్న ప్రార్థన దయతో ఆలకించి మాకు ఇంకను తెలియని అవసరాలను మా హృదయాల్లో దాగి ఉన్న వాటిని కూడా దయచేసి మీ చిత్త ప్రకారం జీవించు భాగ్యము దయచేయమని క్రీస్తు ప్రభు నామమున వేడుకొనుచున్నాము. ఆమేన్. అర్పణలు తీసుకొచ్చి
స్వీకరించు చిన్ని కానుక కనికరించు లోకపాలక నీదు కృపై చాలిక నాకు లోటు లేదిక స్వీకరించు చిన్ని కానుక కనికరించు లోకపాలక నీదు కృపై చాలిక నాకు లోటు లేదిక అర్పించెద నీకు నాదు హృదయ రాగమాలిక జీవనాద స్వీకరించు ధన్యవాద గీతిక అర్పించెద నీకు నాదు హృదయ రాగమాలిక జీవనాద స్వీకరించు ధన్యవాద గీతిక స్వీకరించు చిన్ని కానుక కనికరించు లోకపాలక నీదు కృపై చాలిక నాకు లోటు లేదిక స్వీకరించు చిన్ని కానుక కనికరించు లోకపాలక నీదు కృపై చాలిక నాకు లోటు లేదిక చేతితో నన్ను మలచి రూపమిచ్చినావు నీ శ్వాసతో జీవమిచ్చి జన్మనిచ్చినావు నీ చేతితో నన్ను మలచి రూపమిచ్చినావు నీ శ్వాసతో జీవమిచ్చి జన్మనిచ్చినావు నీ వాక్కుతో నన్ను నడిపి జీవింప నేర్పినావు నీవిచ్చిన ఫలములతో నన్ను చేరినాను నీ వాక్కుతో నన్ను నడిపి జీవింప నేర్పినావు నీవిచ్చిన ఫలములతో నిన్ను చేరినాను స్వీకరించు చిన్ని కానుక కనికరించు లోకపాలక నీదు కృపై చాలిక నాకు లోటు లేదిక స్వీకరించు చిన్ని కానుక కనికరించు లోకపాలక నీదు కృపై చాలిక నాకు లోటు లేదిక అర్పించెద నీకు నాదు హృదయ రాగమాలిక జీవనాద స్వీకరించు ధన్యవాద గీతిక అర్పించెద నీకు నాదు హృదయ రాగమాలిక జీవనాద స్వీకరించు ధన్యవాద గీతిక సహోదరి సహోదరులారా మీరును నేను నర్పించుతున్న ఈ బలి పూజ సర్వశక్తి కల్పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారముగినట్లు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును తన ప్రయోజన కొరకును తన పవిత్ర శ్రీ సభ యొక్క ప్రయోజనం కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. పవిత్రుడవైన తండ్రి, పరిశుద్ధ కన్య అయిన మరియ మాత లూర్దు మాత సంస్మరణ చేసుకొనొచ్చు సంతోషముతో మేమర్పించి ఇది అర్పణలను అంగీకరించుము. ఈ విధమైన క్రీస్తు బలిలో భాగస్థులమైన మాకు ఈ లోకములో స్వస్థతను ఉపశమనమును పరలోకములో శాశ్వత రక్షణను గ్రహించును కాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుండునుగాక.
ఉండునుగాక. ఈ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పితా, సర్వశక్తి సర్వేశ్వర, మేమెల్లప్పుడు నే చోట నీ కృతజ్ఞతావందనములు చెల్లించుట సబబు ఈ దినము పరిశుద్ధ నిష్కలంక మాతను శ్రీ సభ మాతగా కొనియాడుచు నిన్ను స్తుతించి సన్నతించి మహిమపరచుచున్నాము. ధన్య కన్య అయిన మరియ మాతను తగిన గౌరవ మర్యాదలతో కొనియాడుచు తల్లి అయిన శ్రీ సభను కీర్తించుచున్నాము. మరియ మాత దైవవాక్కును తన నిష్కలంక హృదయంలోనికి స్వీకరించుట ద్వారా తన కన్య గర్భమున ప్రభువును మోయ యోగ్యతను పొందెను. సృష్టికర్తకే జన్మనిచ్చి తొలి స్త్రీ సభకు అంకురార్పణము గావించను. ఆమె దైవ ప్రేమ నిబంధనమైన శిలువతో పాటు క్రీస్తు ప్రభువుని మరణము ద్వారా మోక్ష జీవితమునకు జన్మనందిన సకల మానవాళిని తన బిడ్డలుగా భావించను. ఆమె అపోస్తులందరినీ వాగ్దానం చేసిన పవిత్రాత్మ రాకడకే నిరీక్షించుచు ప్రార్థించు స్త్రీ సభకు ప్రతీకగా ఉండినట్లు చేసితివి. ఆమె మోక్షంలోనికి కొనిపోబడినను తన మాతృ ప్రేమతో యాత్రిక స్త్రీ సభతో పయనించుచు రానున్న మహిమాన్వితమైన ప్రభు రోజు వరకు సంతసముతో స్త్రీ సభ సభ్యులను పరలోకమునకు నడిపించును. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమే నిరతము నిన్ను కీర్తించి స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకము భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమునా 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 ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. ప్రభువు నామమున వేంచేడివారు ధన్యులు. మహోన్నతమునా 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 హోసానా హోసానా హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఏ విధమున ఇవి మా కొరకు మా ప్రభుని యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి తురించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం.
విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. యేసువా మీ మరణమును ప్రకటించెదము ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము, మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సుగీయప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ స్త్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా ఉడుమల బాల పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఓ ప్రభువా, ఈ నూతన దేవాలయ నిర్మాణములో పరమపదించి మా పూజ్య పీఠాధిపతులైన బెరటా బిషప్ గారిని మరియు ఫరీనా గురువురన్యులను, అవితో ఫాదర్ని మరియు ఎర్మస్ ఫాదర్ని మీ సేవకులను జ్ఞాపకం ఉంచుకొనుము. జ్ఞానస్నానం ద్వారా క్రీస్తు మరణములో భాగస్థులైన వారు మీ ఉత్థానమునందు పాల్గొనుగాక. ఉత్థానం మీతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తెలుగు మరియమాతతోనూ పునిత జోయప గారితోనూ అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మ అందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమ కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్.
అందరు నిలబడి 40 సంవత్సరాల క్రితం విచారణ స్వామి ఫరీనా స్వామి ఎన్ని కలలు కన్నారో ఆనాడు, ఎంతమంది కలిసి చేయి కలిపి, అంతకంటే ఎక్కువ గుండె కలిపి దేవాలయాన్ని, ఇంత గట్టి దేవాలయాన్ని నిర్మించి ఉన్నారు. దానివల్లనే, వారి ప్రార్థన వల్లనే ఈనాడు ఈ విచారణ నుంచి ఒక విచారణ మరియాపురం ఫాదర్ జార్జ్ ఉన్నారు కదా, దేవాలయము, ఇంకొక విచారణ వచ్చింది. చుట్టుప్రక్కల అనేక గ్రామాలు కూడా ప్రభు వాక్కు విన్నారు, కొందరు అంగీకరించి జ్ఞానస్నానం పొందినారు. కనుక ఈ విధంగా ఎక్కువ మంది స్వార్థను నమ్మి విశ్వసించే భాగ్యము దయచేయమని ఈరోజు పరలోక జపం భక్తితో ప్రత్యేకంగా ప్రార్థించుదాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మా శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదించండి. మీ దయానుగ్రహం వలన మేము పాపం నుండి విముక్తులమేటి కలతలకు గురి కాకున్నట్టు చేయండి. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను, నా శాంతిని మీకు సగుచున్నాను అని మీ అపోస్తులతో పలికిన ప్రభు అయిన యేసువా, మా పాపములను పాటింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుతూ పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో నుండును గాక. ఒకరికొకరు పండుగ ఆనందంతో సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా. లోక పాపములను పరిహరించు ప్రభువా. మాకు శాంతిని దయచేయము, దయచేయము, దయచేయము. ఇదిగో కారుణ్యమాత మేరీమాత గర్భమున జీవం పోసుకున్న క్రీస్తు ప్రభు శరీర రక్తములు, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరం. దేవుని పుత్రుని పొందు, జీవాని వసగే విందు, అమృతమూర్తిని పొందు, దేవాది దేవుని విందు. దేవుని పుత్రుని పొందు, జీవాని వసగే విందు, అమృతమూర్తిని పొందు. ప్రేమను పంచును, జీవమునిచ్చును, ప్రేమను పంచును, జీవమునిచ్చును. ఆనందమయమైన ఈ విందులో పాల్గొందము రండి ప్రజలారా. ఆనందమయమైన ఈ విందులో పాల్గొందము రండి ప్రజలారా.
దయచేసి గమనించండి. పూజ అయిపోగానే మన ప్రీతమ నేత్రాలకు చిన్న సంగమ సభ ఏర్పాటు చేయబడింది. అందరూ ఇక్కడ వాళ్ళు అక్కడనే కూర్చో ఇది క్రీస్తు ప్రభు సాన్నిధ్యాన్ని ఉనికిని మనకు జ్ఞాపకపరుస్తుంది. మనమందరం ఒకే కుటుంబ సభ్యులమని పరస్పర ప్రేమ కాంతిగా లోబడిన సోదరి సోదరులని స్మరణ చేస్తుంది. ఆనందాల్లో ఈ ప్రభుని దివ్య ప్రసాద ప్రభుని అత్యంత మేర మర్యాదలతో ఆరాధించి గౌరవం చూపుదాం గాక. ఆశీర్వాద ప్రార్థన. పరమ పవిత్రుడవు ప్రభువునైన మా తండ్రి, మీ నుండియే మాకు ఎడారిలో మోక్షారోహణం మన్నా లభించినది. దివ్య పూజా ఫలితముగా లభించు క్రీస్తు శరీర రక్తములను భద్రపరచుటకు మేము తయారు చేసుకున్న ఈ దివ్య మందసమును ఆశీర్వదించండి. దివ్య ప్రసాద రూపములో వెలసి ఈ దివ్య మందసంలో నివసించు మీ కుమారుని మేము ఆరాధించి వారి రక్షణలో ఐక్యత చెందినట్లు అనుగ్రహించండి. మానాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ ఈ మందస్సమును ఆశీర్వదించుదురు కాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలం ఆరాధన స్తుతి స్తోత్రం కలుగును గాక. ఓ ప్రభువా, మనిషి అవతారమెత్తిన వాక్కు యొక్క శరీర రక్తము ద్వారా మమ్మను నూతనీకరించి ఉన్నావు. లూర్దు మాత దేవాలయమును పునరంకితము చేసి మేము మా గ్రామ పండుగను కూడా ఆనందంతో కొనియాడుచున్నాము. ఆ తల్లి ప్రార్థనా దీవెనల ద్వారా మేము విశ్వాస సాక్ష్యములుగా ఉన్నట్లు ఈ విచారణలోని ప్రతి వ్యక్తిని ప్రతి కుటుంబమును దీవించి కాపాడుమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. దేవుని ప్రత్యేక పండుగ ఆశీర్వాదం కొరకు మీ శిరములు వంచి ప్రార్థించండి. దివికి భువికి ప్రభు అయిన సర్వేశ్వరుడు లూర్దు మాత ప్రార్థనాలయ అంకితోత్సవమునకు విచ్చేసిన మిమ్మలందరినీ స్వర్గపు దీవెనలతో మీ కుటుంబముగా ఆశీర్వదించెదరుగాక. తండ్రి యగు దేవుడు ప్రపంచ నలుమూలల నివసించు ప్రజలందరూ తన కుమారుని యందు ఒకే కుటుంబముగా ఐక్యము కావాలని చిత్తగించెను. ఆ పరమపిత మీ హృదయములను పవిత్రాత్మాలయములుగా రూపొందించుదురుగాక. సర్వేశ్వరుడు మేము పాప బంధములను విముక్తి చేసి మీ యందు నివసించు మీకు నిత్యానందము దయచేయుదురు. అతనితో మీరెల్లప్పుడు ఐక్యమై జీవించుచు క్రీస్తుకు బలముగా సాక్ష్యమిచ్చుచు సకల పునీతుల సహవాసములో జీవించెదరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి
క్రీస్తు కరుణలో జీవించండి. హల్లెలూయా హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా. అనుగ్రహ పరిపూర్ణురాలా శ్రీ సభమాతవు నీవు మేరీ మాతా లూర్దు మా. పూజ్య శ్రీ ఉడుమల బాల తండ్రి గారికి విచ్చేసినటువంటి తోటి గురువర్యులకు మరియు ఈ పండుగ సందడిలో పాల్గొనడానికి విచ్చేసినటువంటి బంధుమిత్రులకి, శ్రేయోభిలాషులందరికీ, మిత్రులకు, గ్రామ సభ్యులందరికీ కూడా సింగారం గ్రామం తరపున పండుగ శుభాకాంక్షలను తెలియపరుస్తూ ఉన్నాం. అందరూ ఆనందంతో మీ యొక్క కరతాలను చరచి ఆ ప్రభుకి స్తోత్రాలు తెలియపరుద్దాం. నిన్నటి దినాన ఆరంభమైనటువంటి మన ఆనందం ఇంకా దేవుడు మనతో ఉంచాలని ఈరోజు ఇంతమంది గురువులు మరియు బిషప్ గారులతో మన ఆనందాన్ని రెట్టింపు చేసి ఉన్నాడు. కాబట్టి మొట్టమొదటిగా మన ఓరుగల్లు మేత్రానులు పూజ్యులు ఉడుమల బాల తండ్రి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. అందరం కూడా చప్పట్లు కొడుతూ బిషప్ గారిని ఆహ్వానించుదాం. అదేవిధముగా మన గ్రామం నుంచి దేవాతి దేవుడు 3 గురువులను ఎన్నుకొనడం జరిగి ఉంది. వారు మన మధ్యలో ఉన్నారు. వారిలో మొదటివారు గురుశ్రీ బాసాని పాపిరెడ్డి ఫాదర్ గారు. ఫాదర్ గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాను. అదేవిధముగా రెండవ వారు పెంటారెడ్డి జైపాల్ ఫాదర్ గారు. ఫాదర్ గారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మూడవ వారు గోపు సురేష్ గారు. మిత్రుడు, అన్ని విషయాలలో నాతో పాటు ఉండి సలహాలు ఇస్తూ ఉండేటువంటి వ్యక్తి, సౌమ్యుడు. ఫాదర్ గారిని కూడా సాధారణంగా ఈ యొక్క చైర్ని అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాను. మన గ్రామం నుంచి ఒక సిస్టర్ గారు కూడా ఉన్నారు. సిస్టర్ అరుణ గారు ఎక్కడ ఉన్నారు? మీరు కూడా చైర్లో అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాను. అందరం కూడా చప్పట్లు కొడుతూ సిస్టర్ గారిని ఆహ్వానించుదాం. ఇప్పుడు బిషప్ గారిని పూలగుచ్చంతో రోషిని వచ్చి బిషప్ గారిని సత్కరిస్తుంది. అదేవిధముగా సోనీ కూడా వచ్చి పుష్పగుచ్చంతో బిషప్ గారిని అలంకరిస్తూ ఉంది, బొకేతో అలంకరిస్తూ ఉంది. అదేవిధముగా బిషప్ గారి నుంచి 2 మాటలు నేను చెప్తాను. ఫాదర్, బిషప్ గారి ఎంత ప్రేమమయుడో, ఎంత సౌమ్యుడో, ఎంత మేధాశక్తి కలిగినటువంటి వ్యక్తో అని తన మాటల్లో మన ముందు చెప్పడానికి మన గ్రామ బిడ్డ వస్తూ ఉన్నాడు. ప్రవీణ్ని సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దైవస్వరమా, దైవ పరిచారిక, మార్గదర్శకుడా, నిర్దేశకుడా, ప్రేమకు ప్రతిరూపం, ప్రేమకు పర్యాయం, మహాగణ డాక్టర్ ఉడుమల బాలతండ్రి గారికి ప్రేమతో ప్రేమగా మీ ప్రేమకై సమర్పిస్తున్న వందన ప్రేమ పత్రిక. మీ ఆహార్యం నిరాడంబరత,
మీ ఆలోచన వరంగల్ మేత్రాసనం, మీ వాక్కు దివ్యవాక్కు, మీ దర్శనం ప్రభు దర్శనం. అందుకు ఈ వేదికే నిదర్శనం. సమస్త బైబుల్ సారాంశాన్ని ఒక్క ముక్కలో అర్థం చేసుకుని అర్థం చెప్పే ప్రేమ స్వరూప, మీ నీడయందు ఇప్పుడు ఎప్పుడు మేము సురక్షితం సుభిక్షితం. మీ ప్రవచనం పండిత పామరులకు సైతం సరళం సులభం. మీ నిర్దేశనం మా అదృష్టం. మీరు చూపే మార్గం సుందరమైనది శ్రేష్టమైనది. మీ నాయకత్వం క్రైస్తవత్వం. మీ ఆప్యాయ స్పర్శ కనిపించే భగవత్ స్వరూపం. మీ మేధస్సు జ్ఞాపక శక్తికి అమోఘం అద్భుతం. ప్రతి అంశంలో మీ విషయ పరిజ్ఞానం ప్రతి ఒక్కరికి పుస్తకం లాంటిది. తారతమ్యాలు లేని మీ ఆదర అభిమానాలు అందరూ సమానమే. అందరినీ సమానంగా చూసే మీ వాత్సల్య ప్రేమ ప్రతి వ్యక్తికి నిజ జీవిత పాఠాలే. మీ సమయపాలన కార్యాచరణ పట్టుదల కష్టించే మనస్తత్వం ప్రతి మనిషి ఎదుగుదలలో కీలక చోదకాలే. మీ సమయస్ఫూర్తికి అమోఘం అద్వితీయం. ప్రేమే సమస్తమును జయించును. ప్రతి పనిని ప్రేమించుచూ చెయ్యి, విజయం నీదే. ప్రతి సమస్యకు ప్రేమతో ఆలోచించు పరిష్కారం నీదే. నీవు పీల్చే ప్రతి శ్వాసలో, వేసే ప్రతి అడుగులో, చేసే ప్రతి పనిలో ప్రేమే మూలమైనప్పుడు విజయం నీదే అని నమ్మి ఆచరించే మీ సిద్ధాంతానికి మద్దతు ఇవ్వడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండే ఈ బంగారం లాంటి సింగారం గ్రామ ప్రజల తరపున అందిస్తున్నాం ఈ వందన పత్రిక. ఇట్లు ప్రేమతో విచారణ గురువు మరియు గ్రామ సభ్యులు.